హాయ్ అండి. అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ నేను పులుపు ఎక్కువ తింటాను కాబట్టి నిమ్మకాయ ఎక్కువ తీసుకున్నా. కరివేపాకు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మీ ఇష్టం అది. ఎందుకంటే జీర్ణశక్తి బాగా జరుగుద్ది, స్టమక్ పెయిన్ రాదు. జీలకర్ర చాలా మంచిదండి. బాండీలో ఆయిల్ పోయాలి. ముందు పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ముందు వేసుకోవాలండి. లాస్ట్లో ఎండుమిర్చి వేయాలి, ఎందుకంటే మాడిపోతుంది. కరివేపాకును ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. పులిహోరలో పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి, బాగుంటాయి. పుల్లగా కారంగా ఉంటాయి. ఇలా రోస్ట్ చేసినప్పుడు బాగుంటాయండి. పసుపు అండి, అది మీ ఇష్టం. మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకొని, తక్కువ వేసుకొని తక్కువ వేసుకోండి. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది పసుపు. అన్నం ఇలా వెడల్పున్న దాంట్లోనే వేయాలండి, ఎందుకంటే చక్కగా చల్లారుద్ది. అన్నం పొడి పొడిగా వండాలి. పులిహోరకి పొడి పొడిగా వండాలి. పొడి పొడిగా వండకపోతే ఏమొద్దంటే అది చిమిడిపోయినట్టు ఉంటుంది. ఇలా పొడి పొడిగా వండాలి. తాలింపు వేసి కలపాలండి. కలిపినాక నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా కలుపుకున్నాక నిమ్మకాయ పిండుకోవాలండి. మీ ఇష్టం, అది మీకు ఎంత కావాలితే అంత పిండుకోండి. పిల్లల్ని మీరు చదువు అని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకి చదవాలనిపిస్తేనే చదవనివ్వండి. వాళ్ళకి ఏది ఇష్టం అది చేయించండి, అంతేగాని వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టి టెన్షన్ పెట్టద్దు. వాళ్ళకి ఏ ఫీల్డ్ ఇష్టమో, ఏ పని ఇష్టమో మీరు అదే నేర్పించండి, అంతేగాని వాళ్ళను బాధ పెట్టద్దండి. నాకు చదువు అంటే ఇష్టం లేదండి ఫస్ట్ నుంచి కూడా. బలవంతంగా ఏదో పంపించారు. అయినా నేనేమి చదువులేకపోయినా బాధపడలా. నాకంటూ ఏదో ఫస్ట్ నుంచి కూడా నేను కష్టపడుతున్నాను కాబట్టి ఏదో నేర్చుకున్నా. అలాగే మీరు కూడా మీ పిల్లల్ని ఎవరో కష్టపెట్టద్దు, ఎవరు ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లోనే పెట్టండి. వాళ్ళకి ఏదో ఇష్టం, మోటార్ మెకానిక్ ఇష్టమా, లేకపోతే ఏది ఇష్టమో ఏదైతే అది ఆ ఫీల్డ్లోకి చేర్పించండి, అంతేగాని వాళ్ళని కష్టపెట్టద్దు. చదివే ముఖ్యం కాదండి, బతకటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కడుపు నింపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. షాప్ పెట్టైనా బతకొచ్చు, బిజినెస్ చేసుకుని అయినా బతకొచ్చు. ఏ ఒకటి మనకి నచ్చినది చేసుకుని బతకొచ్చు. గవర్నమెంట్ జాబే అని ఎవరు ఆశపడద్దు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నేను మిషన్ నేర్చుకున్నా, నా కడుపు నిండుతుంది అంతే. అంతవరకు భగవంతుడు ఎవరికి అంతవరకు అంతే. అంతేగాని గవర్నమెంట్ జాబ్లే రావాలి అని కాదు. ఈ రోజుల్లో కూలి పని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు. మనకు నచ్చిన పని మనం చేసుకున్నాం అనుకో, దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే పిల్లల్ని చదవండి 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 అని వాళ్ళకి లక్షలు లక్షలు పోసి చదివిస్తున్నారు. ముందు అడగండి, టెన్త్ వరకు వాళ్ళని కష్టపెట్టండి. 10th అయినాక వాళ్ళని అడగండి, నీకు ఏ ఫీల్డ్ అంటే ఇష్టం, నువ్వు దేంట్లో చేస్తావు అనండి. వాళ్ళని ఇష్టం అన్నారు అనుకో, దాంట్లో పంపించండి. అంతేగాని డబ్బు వేస్ట్ చేసి వాళ్ళకి చదువు రాకుండా పెద్ద పెద్ద మంచి మంచి స్కూల్లో చదివించి టైం వేస్ట్ చేసి తర్వాత వాళ్ళు చదవకుండా ఇబ్బంది వాళ్ళని పెట్టి మీరు బాధపడొద్దు. వాళ్ళకి 10th వరకు కష్టపెట్టండి. 10th అయినాక వాళ్ళకి నచ్చిన దాంట్లో పంపించేయండి. కడుపు నింపుకోవడానికి ఎన్నో మార్గాలు. కష్టపడాలంటే బోల్డ్ పనులు ఉన్నాయి. గవర్నమెంట్ జాబే కష్టం.
గవర్నమెంట్ జాబ్ ఉంటేనే బతకడు. మట్టి అమ్ముకొనైనా బతకొచ్చు ఎక్కడైనా. ఇప్పుడు మట్టి కూడా అమ్ముకుంటున్నారు, ఎందుకంటారేమో మొక్కలకి ఎరువు. దాన్ని మనం తిని పడేసిన వ్యర్థ పదార్థాలతో ఎన్నో ప్రయోజనాలతో ఎరువు తయారు చేసి కూడా అమ్ముతున్నారు. తిన్న ఆహారం కూరగాయ ముక్కలే కానీ, కోడిగుడ్డు తొక్కలే కానీ ఎన్నెన్నో మనం మట్టిలో కలిపితే ఒక నెల రోజులైనాక అవి ఎరువు అవుతుంది. ఆ ఎరువుని కూడా అమ్మి కూడా బతుకుతున్నారు. మనము గవర్నమెంట్ జాబే ఇంపార్టెంట్ కాదు. మనం బతకడానికి ఏదైనా ఇష్టమైన పని కష్టం అనిపించదు, అందుకే ఇష్టమైన పని నేర్చుకోండి. నిమ్మకాయ పులిహోర రెడీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నారు, లైక్లు కొట్టలా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చట్లేదా ఏంటి మీకు? ఏమైనా ప్రాబ్లమా, ఇబ్బందిగా ఉందా చెప్పండి. నిమ్మకాయ పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేయండి.